వెల్కమ్ బ్యాక్. ఏలూరు అశోక్ నగర్లోని కేపీడీటీ ప్రాంగణం నందు శనివారం శివగోపాల్ లోనాని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంప్లో అధిక సంఖ్యలో మహిళలు, పేదలు పాల్గొని ప్రముఖ డాక్టర్లచే వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, క్లస్టర్ ఇన్ఛార్జి నాయుడు సోము, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, శనివారంపేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పూజారి నిరంజన్, జూట్ మిల్ శ్రీను, మారం హనుమంతరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెనకే ఉన్నాము నువ్వు చూడండి. చెకప్ తర్వాత రెండో ఇంకా ఒక అంబులెన్స్ ఎప్పుడు కూడా ఏలూరు హాస్పిటల్ ఇబ్బందిగా ఉంటే ఎమ్మెల్యే గారి రికమెండేషన్తో అక్కడ ఒక అంబులెన్స్ వేయడం జరిగింది. ఇవాళ అంబులెన్స్ ఓపెనింగ్ కూడా మినిస్టర్ గారు చేశారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా. ఇవాళ ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా హై-ఎండ్ అంబులెన్స్ కూడా పెట్టాలని అనుకున్నాం. అది కూడా హై-ఎండ్ అంబులెన్స్ కూడా పెట్టబోతున్నాం. అది కూడా ఒక 50-60 లక్షలు ఖర్చు అవుతుందంటే కూడా చేద్దామని అనుకుంది పెడుతున్నాం. ఏదైనా కానీ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అనేది మేము తీసుకుంటున్నాం. అదే రకంగా హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండు మెయిన్ ప్రయారిటీ కింద మేము ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా ఇవాళ ఏ ల్యాబ్స్ అయినా కానివ్వండి, అలాగే హెల్త్కైనా కానివ్వండి, ఏ సహకారం ఉన్నా కూడా అన్నీ చేస్తున్నాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మేజర్గా హెల్త్, ఎడ్యుకేషన్ మీద మేజర్ ఫోకస్ చేస్తున్నాం. ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని కూడా తెలుపుకుంటున్నాను. నమస్కారం.